హిందీ చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ని కూడా అనుకోవచ్చు. 1969 సంవత్సరంలో ఆరాధన సినిమా రిలీజ్ అయిన తర్వాత మొట్టమొదటి సూపర్ స్టార్ హిందీ చలనచిత్ర పరిశ్రమలో అవతరించాడు. అతనే రాజేష్ ఖన్నా. రాజేష్ ఖన్నా అసలు పేరు జతిన్. యాక్చువల్గా ముంబైలో ఒక టాలెంట్ షో నిర్వహించాలని చెప్పి యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అలాగే ఫిలిం పేరు వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అప్పటికే దేవానంద్, రాజ్ కపూర్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. కొత్త తరం రావట్లేదు. కొత్త తరం రావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ టాలెంట్ షోని నిర్వహించారు. ఇందులో 10,000 మంది పాల్గొన్నారు. 10,000 మందిలో మొట్టమొదటి స్థానంలోకి వచ్చినటువంటి వ్యక్తే జతిన్. అదేనండి మన రాజేష్ ఖన్నా. తర్వాత స్థానంలో రన్నర్గా వచ్చినటువంటి వ్యక్తి వినోద్ మెహ్రా. లేడీస్కి వచ్చేప్పటికి మొట్టమొదటి స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి ఫరీదా జలాల్. ఈ తర్వాత ఈవిడ కూడా సినిమాలు యాక్ట్ చేశారు. వినోద్ మెహ్రా కూడా తర్వాత మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఈ రాజేష్ ఖన్నా ఎప్పుడైతే ఈ సూపర్ స్టార్ డమ్ వచ్చిందో అతను ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. ఎన్నో 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 మరి విచిత్రమైన సంఘటనలు హిందీ చలనచిత్ర పరిశ్రమలో జరిగాయి. అహంకారం అనేది అతనికి ఆభరణమైంది. ఆ అహంకారమే అతన్ని మరి హీరో నుంచి స్టార్ని చేసింది. అదే అహంకారం స్టార్ నుంచి సూపర్ స్టార్ని చేసింది. అదే అహంకారం చివరికి ఆయన ఎవరెస్ట్ శిఖర్ నుంచి పాకుడు రాళ్ళు ఎలా ఉంటాయో జారి పడిపోయి కింద పడిపోతామో అదే స్థాయిలో అధపాతాళానికి కూడా తోసేసింది. చివరికి ఆయన చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి అహంకారం అనేది ఎలా ఉంటుంది అన్నది ఒక రాజేష్ ఖన్నా సినిమా జీవితంలో మనం స్పష్టంగా చూడవచ్చు. ఉత్థాన పతనాలు మనం ఈ ఎపిసోడ్స్లో కూడా వివరించబోతున్నాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. మీరు ఈ వీడియో కనుక లైక్ చేసినట్టయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హిందీ చలనచిత్ర పరిశ్రమలో లేడీస్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా అందంగా అలంకరించుకొని మంచి డ్రెస్సులు వేసుకొని సినిమాకి వెళ్ళటం అనేది ఒక రాజేష్ ఖన్నా సినిమాతోనే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఎలా చేసేవారంటే సినిమాలో ఉండే పరదా మాటున రాజేష్ ఖన్నా తమను చూస్తున్నాడు అనేటువంటి భావంతో ఆడవాళ్ళు పట్టు చీరలు కానీ లేకపోతే ఫ్యాన్సీ డ్రెస్సులు కానీ అన్నీ వేసుకుని సినిమా థియేటర్కి వెళ్ళటం ఒక అమితాబ్ బచ్చన్ తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి కూడా సాధ్యపడలేదు. మొట్టమొదటిగా అది రాజేష్ ఖన్నాకే సాధ్యపడింది. రాజేష్ ఖన్నా ఎక్కడికి వెళ్తే అక్కడ మరి లేడీస్ ఆయనకి ఆటోగ్రాఫ్ల గురించి వెంటపడేవారు. తర్వాత ఆయన ఫొటోస్ని పక్కన పెట్టుకొని వాటిని పెళ్ళిళ్ళు చేసుకొని అతనే వరుడు అని చెప్పేసి భావించిన పెళ్ళిళ్ళు మొత్తం భారతదేశంలో ఎన్నో జరిగాయి. అలాగే ఆయన కారు కనుక షూటింగ్ స్పాట్లో కనుక పార్క్ చేసి ఉంటే వాటిని అక్కడికి వెళ్ళి వాటిని ముద్దు పెట్టుకొని ఆ లిప్స్టిక్ ముద్రలు కూడా ఆ కారు నిండా ఉండేవి. ఇది ఏ హీరోకి కూడా సాధ్యపడలేదు. అది ఒక రాజేష్ ఖన్నాకే మరి అలాంటి అవకాశం లభించింది. ఇంతటి ఫాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి రాజేష్ ఖన్నా ఆ రోజు ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఒక కెరటం లాంటి వాడు. అతని గురించి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎంతోమంది క్యూలమ్మట మరి ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయనకుండే క్రేజు మనం ఎక్కడో కూడా కొలబద్ద అనేది లేదు. అలాంటి క్రేజ్ని సంపాదించుకున్నాడు రాజేష్ ఖన్నా. దానికి ఉదాహరణ ఏంటంటే కలకత్తాలో షూటింగ్ జరుగుతుంది. అమర్ ప్రేమ్ అని చెప్పేసి సినిమా. అందులో షర్మిలా ఠాకూర్ మరి రాజేష్ ఖన్నా వీళ్ళిద్దరు హిట్ పేర్. ఆరాధన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆ హిట్ పేర్ని ఆ రోజు ఎంతోమంది అభిమానించారు. హౌరా బ్రిడ్జి మీద షూటింగు. హౌరా బ్రిడ్జి కింద వాళ్ళు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయం పబ్లిక్కి తెలిసింది. పబ్లిక్ తెలిసి కొన్ని లక్షలాది మంది జనాలు హౌరా బ్రిడ్జి మీదకి వచ్చేసారు. వచ్చేటప్పటికి షూటింగ్ రాబోతున్న రాజేష్ ఖన్నాకి పోలీసులు వర్తమానం పంపించారు. మీరు కనుక వస్తే ఈ క్రౌడ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. చివరికి హౌరా బ్రిడ్జి కూలిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ షూటింగ్కి ఈ స్పాట్కి రావద్దు అని చెప్పేసి వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడంతో మరి ఆయన వెనక్కి తగ్గారు. షూటింగ్ రాలేదు. ఆ విధంగా హౌరా బ్రిడ్జి కూలిపోయేటువంటి ప్రమాదాన్ని తప్పించడం జరిగింది. ఇది ఎంత విచిత్రం. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి క్రౌడ్ రావటం భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారిగా మనం అభివర్ణించవచ్చు.
తర్వాత ఆరాధన సినిమాలో రూప్ తెరా మస్తానా అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది. చల్లగా మనం మన తెలుగు సినిమాల్లో కానీ తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో ఒక పాట చిత్రీకరణ అనేటప్పటికీ కనీసం 2-3 రోజులు లేదా 5-6 రోజులు సినిమా షూటింగ్లో తీసుకుంటారు. కానీ రూప్ తెరా మస్తానా సాంగ్ని ఒక సింగిల్ షాట్లో తీశారు. ఎక్కడ కూడా ఎవరు కూడా మరి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ ఏమి లేకుండా అప్పటికప్పుడు స్పాంటేనియస్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పాంటేనియస్ మూమెంట్స్ తీసుకొని రాజేష్ ఖన్నా మరి షర్మిల ఠాగూర్ ఒక్క షాట్లోనే ఈ పాటని చిత్రీకరించడం ఆ రోజు భారత చలనచిత్ర పరిశ్రమకి ఒక గర్వకారణం. ఈరోజు చాలామంది ఇన్స్టిట్యూట్స్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు, దీన్ని ఒక లెసన్గా కూడా నేర్పిస్తూ ఉంటారు. ఆ విధంగా రాజేష్ ఖన్నా యాక్టింగ్లో ఈరోజు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్కి ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా మారాడు అంటే అతిశయోక్తి లేదు. అయితే రాజేష్ ఖన్నా మరి అంతకుముందు ఆరాధనకు ముందు మరి ఆయన చాలా రాజ్ అనేటువంటి సినిమాల్లో కూడా నటించాడు. అవంత పేరు ప్రఖ్యాతులు కాకపోయినా కూడా మంచి పేరునే తీసుకొచ్చాయి. కానీ అంతకుముందు అతను స్టార్టింగ్ కెరీర్లో కూడా సినిమా షూటింగ్ 8 గంటలకి అని చెప్తే 11 గంటలకి 12 గంటలకు వచ్చేవాడు. చాలామంది అడిగేవారు, నువ్వు కొత్త కుర్రాడు కదా, నువ్వు ఎందుకు షూటింగ్ లేటుగా వస్తావు అని చెప్పి. నా లైఫ్ స్టైల్ ఇంతే, నేను ఇలాగే ఉంటాను అని చెప్పేసి చెప్పేవాడు. అది విని దర్శకులు కూడా ఒకసారి ఆశ్చర్యానికి లోనయ్యేవారు. అయితే అతను ఎందుకు ఎక్స్క్యూజ్ చేసేవారు అంటే అతను ఏ షాట్ అయినా సరే సింగిల్ షాట్లో ఓకే చేయించుకునేవాడు. అయితే ఎంతవరకు అతన్ని సన్నివేశాలు తీయాలో ఆ సన్నివేశాలన్నీ కూడా తీసేసేవాడు. కాబట్టి అతను లేటుగా వచ్చినా తొందరగా వెళ్ళిపోయినా కూడా సినిమా షూటింగ్కి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండేది కాదు. అంటే ఆర్టిస్టు దర్శకుడు ఏం చెప్తే అది గ్రాస్పింగ్ పవర్ కానీ ముఖ కవళికలు కానీ అతను అద్భుతంగా కూడా ఆ సినిమాలోకి ఎక్స్ప్రెసివ్గా చెప్పేవాడు. అలాగే అతనికి ఉండేటువంటి ఈ అభిమానులు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఆ రోజు సూపర్ స్టార్ అంటే రాజేష్ ఖన్నా, రాజేష్ ఖన్నా అంటే సూపర్ స్టార్ అని చెప్పేసి ఒక గొప్ప అభిమానాన్ని రాజేష్ ఖన్నాకి తీసుకొచ్చాయి. అతను 1969లో ఆరాధన సినిమా తర్వాత 1973 జంజీర్ సినిమా వచ్చేంత వరకు కూడా 17 బ్లాస్ట్ హిట్స్ ఇచ్చాడు. ఈ 17 బ్లాస్ట్ హిట్స్ కూడా మరి హిందీ చలనచిత్ర పరిశ్రమలో మైలురాళ్ళు. కాబట్టి రాజేష్ ఖన్నా అసలు ఏ విధంగా సూపర్ స్టార్గా ఎదిగాడు, ఏ విధంగా చివరికి పతనమయ్యాడు, ఈ వివరాలన్నీ కూడా మన సత్యభారత పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి వచ్చే 2వ భాగంలో మనం వివరిస్తాం. తప్పనిసరిగా మీరు ఈ వివరాలన్నీ చూసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఛానల్ని మీరు ఎప్పుడూ కూడా వీక్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.